9 టీవీ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు సూపర్ సిక్స్ బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ ఇదే రాజ్యం మళ్ళీ బాగా అంటుంది బాబా గ్యారెంటీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు చంద్రబాబు నాయుడు. అందుకే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 2 ఏళ్ల పరిపాలనలో పరిస్థితి ఏమైంది కూడా ప్రజలు బాగా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు ఏదైనా మారినాడు అనుకుంటే మారే పరిస్థితి ఏం లేదు. ఏదున్నా 14 ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసినాడో ఈసారి కూడా హామీలు ఇచ్చి మోసం చేసే పరిస్థితి కూడా రాష్ట్రంలో ప్రజలు తెలుసు బాగా. ఏదున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా మాట మీద నిలబడే పరిస్థితి లేదు. వాసిరెడ్డి గారు చెప్తా ఉంది, నిజాలు చెప్తే చంద్రబాబు నాయుడు తల 1000 ముక్కలు అవుతారని చెప్పేసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో బతికే పరిస్థితే లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉండే.
అందుకే ఈరోజు అంత ప్రజలు గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. సూపర్ 6 చెప్పినాడు. ఇంకా సూపర్ 6 అంటే అన్ని అర్థమైపోతాయి ప్రజలందరూ కూడా. ఆ సూపర్ 6లో ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అందుతా ఉన్నాయని కూడా బాగా తెలుసు. ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో అరాచకాలు, అత్యాచారాలు, ఈ విధంగా కేసులు ఇవే జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఏం లే. ఎందుకంటే అరాచకాలు సృష్టిస్తే భయపడతారు. ఇక ముందు కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఏదున్నా మన పార్టీనే అన్ని విధాలుగా ముందుకు తీసుకోవచ్చు అని చెప్పేసి భ్రమలో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఉండే పరిస్థితులు కనపడతా ఉంది అనిపిస్తూ ఉంది. ఎన్ని అయినా కూడా ప్రజల్లో వ్యతిరేకం వచ్చినాక ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారని కూడా బాగా తెలుసు. అన్ని విధాలుగా సిలిండర్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ఎంతమంది ఉంటే ఎంతమందికి అమ్మఒడి, ఎంతమంది ఉంటే అంతమంది 18 ఏళ్ళకే 18,000, నిరుద్యోగ భృతి, రైతులకు 20,000 ఇస్తాం, 50,000కే పెన్షన్లు ఇస్తామంటే ఎవరైనా నమ్మాల్సి వస్తుంది. చేస్తాడేమో చేసి ఆశపడే పరిస్థితి ప్రజలకు ఉంది. ఎందుకంటే పేదరికంలో ఉంటారు కాబట్టి పేదతనమే వాళ్ళ బలహీనతగా బాగా తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇవన్నీ హామీలు ఇస్తే మన వైపు వస్తామని చెప్పేసి ఈ విధంగా రైతులు కూడా మోసం చేశాడు. ల్యాండ్ టైటిల్ మీద ప్రచారాలు చేసి మోసం చేశాడు. ఏమున్నా కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు బాగా మొదటి నుంచి అనుభవం కాబట్టి ఇక రామారావునే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇంకేదేం లెక్క అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది రామారావు పార్టీ. రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమో అందరికీ తెలుసు. ఆయన ఏమి హామీలు ఇచ్చినాడో అనేది కూడా బాగా తెలుసు. హామీల్లో రైతులకి 50 రూపాయలకి కరెంట్ ఇచ్చినాడు, 2 రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చినాడు. ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమన్నా గుర్తుండే పనులు చేసినా అంటే ఏమి చేయలే. అదే కాకుండా రాజశేఖర్ గారు వచ్చినప్పుడు అమ్మఒడి ఇచ్చినాడు, ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు, రైతులకి రుణమాఫీ చేసినాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చినాడు. చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగా చేసినాడో అన్ని రకాలుగా రాజశేఖర్ గారు చేశారు. ఈరోజు గుర్తుపెట్టుకున్న ఆరోగ్యశ్రీ ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి అధికారులు వచ్చినట్టు కూడా బాగా తెలుసు. మీ అందరూ కూడా అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టినాడు. కార్యక్రమాలు చేసి ప్రజలకు తెలియజేసే విధంగా మనం ఈ కార్యక్రమాలు కూడా, ఎందుకంటే ఆయన చేసిన వెన్నపోటు కార్యక్రమానికి నిరసనగా ఈరోజు కార్యక్రమం చేస్తా ఉన్నానని చెప్పేసి కూడా అందరికి తెలియజేసేదానికి ఇవన్నీ కూడా తెలుసు. ప్రజలకు తెలియదని కాదు, ప్రజలకు బాగా తెలుసు. ఏమి ఈ మెగా డిఎస్సీ చూస్తామని ఇప్పుడే చెప్పినట్టు మా డాక్టర్ గారు. మెగా డిఎస్సీ కాదు, అది దగా డిఎస్సీ. ఎందుకంటే బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళకే ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద మెరిట్ వచ్చిన వాళ్ళందరూ కూడా తీసేసి వాళ్ళకి ఇచ్చినారంటే ఇంతకింతే దిగజారడం రాష్ట్రంలో ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 17 కాలేజీలో తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే వాటిని ప్రైవేట్ పరం చేసే ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ పరిపాలన నడుస్తూ ఉంది. ఇది 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోతా ఉండే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే 6 నెలలు మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిపోయి పేద ప్రజలకి అన్ని విధాలుగా వైద్యం అందే పరిస్థితి వస్తూ ఉండే. ఆ పరిస్థితి లేదు. ఏదున్నా కూడా రైతుల సంక్షేమానికి నిధి పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. రైతుల కింద సహాయ నిధి పెట్టిండు 3,000 కోట్లతో. మరి ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాడు. రైతుల పరంగా మాట్లాడితే ఇన్సూరెన్స్ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ చేస్తూ ఉండే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారు, మీ ఇన్సూరెన్స్ మీరే చేసుకోని అంటా ఉన్నాడు. ఆ విధంగా ఆ రోజుల్లో అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సహకారం ఇచ్చిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతు అంతా నష్టపోతా ఉన్నారు. గిట్టుబాటు ధరలు లేవు. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తూ ఉందని కూడా ప్రజలకు బాగా తెలుసు. ఏ విధంగా దోపిడీ రాజ్యం జరుగుతూ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. రాజధాని 60 ఏళ్ళు 70 ఏళ్ళు కష్టపడితేనే హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. మనకున్న కర్నూలు రాజధాని తీసేసి హైదరాబాద్ ఏర్పాటు చేసిన తర్వాత డెవలప్మెంట్ కావాలంటేనే అన్నేళ్ళు పట్టింది. మళ్ళీ ఈయన ఈ వచ్చినప్పుడల్లా రాజధాని చేస్తా అంటాడు. ఒక స్క్వేర్ ఫీట్కి 20,000 రూపాయలు ఇస్తాడు. ఎక్కడ ఏది కూడా వర్షాలు వస్తే నీటిలో నిండిపోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుల వారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు స్థానిక మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ఉద్యోగవందనాలు. ముఖ్యంగా ఈరోజు చూస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము 2 సంవత్సరాల్లో వారు ఎలక్షన్లకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనేటువంటి హామీ ఇచ్చి
ఈ రోజుకు సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చారని ఈ సందర్భంగా మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తే సూపర్ సిక్స్ లో ముఖ్యంగా ఉన్నటువంటిది మనము గతంలో అమ్మఒడి అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ని మీరు కాపీ చేసి తల్లికి వందనం అని చెప్పి వారు ఆ రోజున మనకు సూపర్ సిక్స్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వారు సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మొదటి సంవత్సరం అన్నిటికీ కూడా ఎగనామం పెట్టినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. రెండవ సంవత్సరంలో ముఖ్యంగా తల్లికి వందనం అనేటువంటిది 84 లక్షల అమ్మఒడి పథకాలు చూయించి వారు ఇచ్చినటువంటిది కేవలం 64 లక్షల మందికే. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి వారు ఈ రోజున మరి 84 లక్షల మంది ఉంటే 64 లక్షల మందికి ఇచ్చినప్పుడే ఆ పథకమే నీరు గారిపోయిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా 2026-27 బడ్జెట్లో 13,500 కోట్లు వారు చూపిస్తూ బడ్జెట్ అలొకేషన్లో, కానీ వారు శాంక్షన్ చేసింది కేవలం 8,500 కోట్లు. మరి ఏ రకంగా మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వారు ఇచ్చినటువంటి మరొక హామీ ఉచిత బస్సు అనేటువంటి, స్త్రీలకు ఉచిత బస్సు అనేటువంటి ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్రంలో 16 రకాల సేవలు ఉంటే కేవలం ఈ రాష్ట్ర ప్రజలకు 5 సేవలు మాత్రమే చూపించడం జరుగుతూ ఉంది. అలాగే అన్నదాత సుఖీభావ అనేటువంటిది వారు చెప్పడం 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మొదటి సంవత్సరం అందరికి కూడా ఎగనామం పెట్టడం జరిగింది. రెండో సంవత్సరం కూడా అరకొరకుగా వారు అన్నదాత సుఖీభావ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగులకు రెండో సంవత్సరం కంప్లీట్ అయినా ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా ఎగనామం పెట్టడం పరిస్థితి. అంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి లేదు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఆ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజున ఒక మెగా డిఎస్సీ, అది డగా డిఎస్సీగా ఈరోజు మారిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే 16,000 రమారమి 16,500 పోస్టులు ఇచ్చి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మెగా డిఎస్సీ ఏ విధంగా దగా చేసిందో ఈరోజు అందరికి కూడా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో మీరు వచ్చాక ఈ మెగా డిఎస్సీ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మీకు మెగా డిఎస్లో సుమారు 4 లక్షల మంది వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే 1:1 పిలిచి ఈ రోజు వరకు కూడా వారికి న్యాయం చేసేటువంటి ఈ పరిస్థితి. మరి ఈ సందర్భంగా వాళ్ళు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిందని చెప్పి విజయోత్సవ సభలు నడుపుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది అని చెప్పారు. మరి ఈరోజు 2 సంవత్సరాలైనా ఈరోజు వరకు ఆలోచన కానీ ఇది సూపర్ సిక్స్ ఇది ఒకటి. అంతేకాకుండా ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మలకు 18 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ అయినా ఈ రోజు వరకు కూడా వారు ఆడబిడ్డ నిధి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే ఎంతకాలం ఇలా